తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు బుధవారం సాయంత్రం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషాద వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు బాల్యం నుంచి కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. భరతనాట్యం, కూచిపూడితో పాటు నటనలోనూ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్కు సహపాఠి. 1976లో దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ తీసిన అంతులేని కథా చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. విశేషమేంటంటే తొలి చిత్రంలోనే ఆయన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందుకొని తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 5 దశాబ్దాల పాటు సాగిన తన సినీ ప్రస్థానంలో 100కు పైగా చిత్రాల్లో నటించారు. చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్ లీడర్, హిట్లర్, ఎమిడికి మొగుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ముఖ్య పాత్రలను పోషించారు. నటుడిగానే కాకుండా దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, ఎమిడికి మొగుడు వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. చిరంజీవి, రజనీకాంత్లతో ఆయనకు మంచి స్నేహ సంబంధాలున్నాయి. వెండితెరతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. జీవి నారాయణరావు మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.